Hello students. So today we are going to do some domain problems. Already ఒక క్లాస్లో డొమైన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, కానీ అవి సింపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చేయబోయే డొమైన్ ప్రాబ్లమ్స్ లెవెల్ 2కి సంబంధించినవి. అంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్లో మోడ్యులస్ కానీ స్టెప్ ఫంక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమే చేద్దాం మనం. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే డొమైన్ కావాలి అంటే కండిషన్స్ రాయాలి. స్క్వేర్ రూట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 కండిషన్స్ వస్తాయి మనకు. ఫస్ట్ కండిషన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని స్ప్లిట్ చేస్తాం మనం. +6 ఫ్యాక్టరైజేషన్ వచ్చి ఉండాలి. 1 6 2 3 ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 5 రావడానికి ఛాన్స్ ఉండే పేరు వచ్చేసి 3 2. మనకు -5 కావాలి కాబట్టి -5 కావాలి అంటే బోత్ మైనస్ నుండి యాడ్ చేస్తేనే -5 వస్తుంది. సో ఫ్యాక్టరైజేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే అప్పుడప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్యాచ్ చేయండి. -2 కామన్ తీస్తే x-3. సో x-3 x-2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 2 ఫస్ట్ క్రిటికల్ పాయింట్, 3 నెక్స్ట్ వచ్చేది. ఈక్వల్ టు ఉంది కాబట్టి వీ క్యాన్ ఇంక్లూడ్ బోత్ ద నంబర్స్. ప్లస్ మైనస్ ప్లస్, we want greater than 0 means we want positive portion only. సో ఈ పోర్షన్ అంటే -∞ నుంచి 2 యూనియన్ 3 to ఇన్ఫినిటీ. నెక్స్ట్ అండ్ అంటే ఫైనల్గా 2 ఆన్సర్స్ వస్తాయి. ఇంటర్సెక్షన్ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై విత్ మైనస్తో మల్టిప్లై చేస్తే -x² ఏమవుతుంది, +x² -2x. అప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేస్తాం. ఎప్పుడైనా సరే కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × -8 ఉండే ఫ్యాక్టర్స్ అన్ని రాస్తాం. ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి జస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 8 - 1 7, 4 - 2 2. ఇక్కడ మిడిల్లో 2 ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఉండే నంబర్స్ ఉండే పేరు వచ్చేసి ఇది. -2 కావాలి. -2 కావాలంటే గ్రేటర్ దానికి మైనస్ ఇవ్వాలి ఇట్లా. సో ఏది ఫస్ట్ రాసినా పర్వాలేదు. +2x -4x, x కామన్ తీస్తే x+2, -4 కామన్ తీస్తే x+2, x+2 x -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. -2 ఒక క్రిటికల్ పాయింట్, ప్లస్ ఒక ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి వీ వాంట్ ఓన్లీ నెగిటివ్ పోర్షన్. సో -2 to 4. ఇప్పుడు ఈ రెండు అండ్ అని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి అండ్ ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఎవరికన్నా ఎప్పుడు ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు యూనియన్ తీసుకోవాలని డౌట్ వస్తే ఈ అండ్ ఆర్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పోర్షన్ కావాలి. నంబర్ లైన్ డ్రా చేద్దాం. సో దీని ప్రకారం -2 ఆర్డర్ రాద్దాం. 2 3 4 అనే క్రిటికల్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ 2ని ఇంక్లూడ్ చేయొచ్చు, 3ని ఇంక్లూడ్ చేయొచ్చు, 2ని ఇంక్లూడ్ చేయొచ్చు, 3ని ఇంక్లూడ్ చేయొచ్చు, అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. ఎందుకంటే అన్నిటికీ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు. దీని ప్రకారం -2 లెస్ ద -∞ మీన్స్ దిస్ పోర్షన్, 3 to ∞ మీన్స్ దిస్ పోర్షన్. దీని ప్రకారం -2 నుంచి స్టార్ట్ కావాలి, 4 వరకు వెళ్ళాలి. ఇప్పుడు కామన్ పోర్షన్ అంటే ఇది మాత్రమే వస్తుంది. 2 పోర్షన్స్ ఉన్నాయి. సో x బిలాంగ్స్ టు -2 to +2 యూనియన్. కంబైన్ ఆన్సర్ కావాలి మనకి. ఇవి కావాలి, అవి కూడా కావాలి. నెక్స్ట్ 3 to 4. సో -2 to 2, 3 to 4. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వరకు ఇంకా మోడ్యులస్ కానీ స్టెప్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కానీ రాలేదు. ఇది జనరల్గా మన కండిషన్స్ రాసి కండిషన్స్ ప్రకారం వచ్చే వాల్యూస్ ప్రకారం ఫైనల్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ అంటే ఇక్కడ షేర్ చేసినటువంటి వాల్యూస్కి మాత్రమే మనకు వాల్యూస్ వస్తాయి. వేరేది ఏది తీసుకున్నా కూడా సపోజ్ 2కి 3కి ఇది వద్దు అని చెప్తున్నాం, 2కి 3కి లేదా 4 కంటే గ్రేటర్ నెంబర్స్ వద్దు అని చెప్తున్నాం కాబట్టి 5 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే, నాకు తెలిసి 5 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కానీ నెగిటివ్ వస్తుంది. రూట్ లోపల నెగిటివ్ వస్తే నాట్ డిఫైన్డ్, రూట్ లోపల నెగిటివ్ నెంబర్ రాకూడదు కాబట్టి దెన్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ రియల్ వాల్యూస్. కాబట్టి ఖచ్చితంగా ఈ పోర్షన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది వ్యాలిడ్ అవుతుంది. సో డొమైన్ ఇది.
సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్లో మాడ్యులస్ ఉంది. లాస్ట్ క్లాస్లో మనం మాడ్యులస్ సంబంధించిన ఇన్ఈక్వేషన్ సాల్వ్ చేసాం కాబట్టి మాడ్యులస్ మీద మనకు కొద్దిగా ఐడియా ఉంది. ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కావాలి అంటే స్క్వైర్ రూట్ లోపల ఉండే టర్మ్ మొత్తం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఇక్కడి నుంచి మైనస్ కామన్ తీసాం, డినామినేటర్లో నుంచి కూడా మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో నో నీడ్ టు చేంజ్ ద సైన్. జస్ట్ ఒకటి మాత్రమే చేంజ్ చేసినప్పుడు చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీసింటాం, ఇక్కడ మైనస్ కామన్ తీసింటాం, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ గ్రేటర్ దాన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్రిటికల్ పాయింట్స్ డ్రా చేస్తాం. 1 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్. ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ గ్రేటర్ దాన్ 0 అంటే వీ వాంట్ పాజిటివ్ పోర్షన్ ఓన్లీ. కాకపోతే ఇక్కడ ఎక్స్ లేదు చూడండి, ఎక్స్ ఉంటే ఇవి ఎక్స్ వాల్యూస్, ఇక్కడ మాడ్ ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మాడ్ ఎక్స్కి వాల్యూస్ వస్తాయి మనకు. సో మాడ్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 1, 2 to ∞. లేదంటే ఇంకొక ఫామ్లో రాద్దాం, -∞ to 1 అంటే 1 కంటే లెస్సర్ నెంబర్స్ అని. దేర్ఫోర్ మాడ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కాబట్టి 1 కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఆర్ యూనియన్ అంటే ఆర్, మాడ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం మనం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు -a to +a, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a అండ్ -a కంటే ఎక్కువ ఉండాలి, అండ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. సో స్టెప్ ఆఫ్, ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు -∞ to -a యూనియన్ ఆర్ a to ∞. దీన్ని ఇంకొక ఫామ్లో రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -a ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a. సో ఇక్కడేమో లెస్ దాన్ అని ఉంది, ఇక్కడేమో గ్రేటర్ దాన్ ఉంది. దీనికి ఈ ఫార్ములా వాడతాం, దీనికి ఈ ఫార్ములా వాడతాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మీన్స్ ఎక్స్ గురించి వస్తుంది. ఇప్పుడు దేర్ఫోర్ డైరెక్ట్గా రాసేస్తాను నేను, లేదా ఎక్స్ బిలాంగ్స్ టు -1 to +1, -1 to +1. సో ఎక్స్ డైరెక్ట్గా ఇదే వచ్చేస్తుంది, సరిపోతుంది లేండి. -1 to +1. దీని ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -2 యూనియన్ 2 to ∞. సో ఫస్ట్ మాడ్ ఎక్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి టోటల్ పోర్షన్ కావాలి మనకు. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది రాద్దాం. నంబర్ లైన్లో నెగిటివ్ నెంబర్స్ ఫస్ట్ వస్తాయి, యూనియన్ ఈ ఆన్సర్ని మిక్స్ చేద్దాం. యూనియన్ టోటల్ ఎక్కడెక్కడ మనకు పోర్షన్స్ వస్తాయో ఆ పోర్షన్స్ మొత్తం 6 అని ఉంది కాబట్టి అన్నీ కావాల్సిందే. సో ఇక్కడ చూడండి, దిస్ పోర్షన్ ఇస్ దేర్, ఈ పోర్షన్ కూడా ఉంది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మాడ్యులస్ ఉన్నప్పుడు ఇవి మర్చిపోవద్దండి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం మనం. డినామినేటర్లో ఉంది కాబట్టి 2ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడ ఓపెన్ సర్కిల్ 2కి ఓపెన్ సర్కిలే ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండకూడదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి దీనికి ఓపెన్ బ్రాకెటే వస్తుంది, దీనికి కూడా ఓపెన్ బ్రాకెటే వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ రాసేటప్పుడు 2కి ఓపెన్ బ్రాకెట్, -2కి కూడా ఓపెన్ బ్రాకెటే ఉండాలి. సో ఇక్కడ ఇదే కరెక్ట్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే న్యూమరేటర్ ఈక్వల్ టు 0 కావచ్చు, కానీ డినామినేటర్ 0 అయితే టోటల్ నాట్ డిఫైన్డ్ వస్తుంది కాబట్టి సో మనకి ఎప్పుడైనా సరే క్రిటికల్ పాయింట్స్ డ్రా చేసేటప్పుడు 1ని ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ డినామినేటర్లో ఉండే 2 అనే క్రిటికల్ పాయింట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టోటల్ 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ mod x - x. దీనికి డొమైన్ కనుక్కుందాం.
సో ఎప్పుడైనా సరే డొమైన్ కనుక్కోవాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కండిషన్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, -x అవతల సెండ్ చేస్తే +x అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ రాయడమే. సో ఎప్పుడైనా సరే ఆన్సర్ రాయడం కోసం మీరు చెక్ చేయొచ్చు. చెకింగ్ విత్ 1 పాజిటివ్ వాల్యూ, 1 నెగిటివ్ వాల్యూ అండ్ 0. టోటల్ 3 టైప్ ఆఫ్ నంబర్స్. మాడ్యులస్ అంటే మీనింగ్ ఏమి, మాడ్యులస్ యొక్క డెఫినేషన్ ఏమి, పాజిటివ్ నెగిటివ్ నెంబర్ని కూడా పాజిటివ్. సో మాడ్యులస్ డీల్స్ విత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. కాబట్టి మనం చెక్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. జస్ట్ నెగిటివ్ నెంబర్ అన్నాను కానీ అది డెసిమలా ఇంటీజర్ అని ఏం చెప్పలేదు కూడా మీ ఇష్టం. సో నెగిటివ్ నెంబర్ అంటే -2.7 తీసుకోవచ్చు, సింపుల్గా -2 తీసుకోవచ్చు. సో ఏదైనా పర్వాలేదు నెగిటివ్ నెంబర్ అన్నప్పుడు కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్ తీసుకుందాం. సో మీకు నచ్చిన ఒక నెగిటివ్ నెంబర్ని దీంట్లో చెక్ చేసి చూద్దాం. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు -3 అనుకొని చెక్ చేద్దాం ఈ ఈక్వేషన్ నెగిటివ్ నెంబర్స్కి సాటిస్ఫై అవుతుందా లేదా అని. సో ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఉన్న చోటల్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే mod ఆఫ్ -3 ఎంత, +3. సో 3 ఈజ్ పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ కరెక్ట్. అంటే ఒక నెగిటివ్ నెంబర్కి సాటిస్ఫై అయితే అన్ని నెగిటివ్ నెంబర్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 0కి చెక్ చేద్దాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో బోత్ సైడ్స్ 0 పెడితే 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ కరెక్ట్. గ్రేటర్ దాన్ కాకపోవచ్చు కానీ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఖచ్చితంగా 0. ఈక్వల్ టు లేకపోతే మళ్ళీ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఒక పాజిటివ్ నెంబర్కి చెక్ చేయాలి. మీ ఇష్టం 7.2 తీసుకోవచ్చు, లేదా జస్ట్ పాజిటివ్ నెంబర్ అన్నారు కాబట్టి ఏదో ఒక పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు. 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే ఇక్కడ ఆల్ 3 సాటిస్ఫై అవుతున్నాయి. ఆల్ 3 అంటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి, పాజిటివ్ నెంబర్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది, మిడిల్లో ఉండే 0 కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే నంబర్ లైన్ పైన ఉండే అన్ని నెంబర్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి x బిలాంగ్స్ టు ఆర్, లేదా x బిలాంగ్స్ టు ఇట్లా కూడా రాయొచ్చు. -∞ టు +∞ అంటే నంబర్ లైన్లో అన్నీ వస్తాయి కాబట్టి అన్నీ సాటిస్ఫై అయితే వీ విల్ రైట్ ఆన్సర్ యాజ్ x బిలాంగ్స్ టు ఆర్. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ మాడ్యులస్ ప్రాబ్లమ్స్కి చెక్ చేయండి. ఒక పాజిటివ్ నెంబరు, ఒక నెగిటివ్ నెంబరు, ఒక 0. నెక్స్ట్ చెక్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జస్ట్ ఈ రెండు చేంజ్ చేసి చూద్దాం. దీనికి డొమైన్ కనుక్కుందాం. ఇప్పుడే ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలంటే చెక్ చేయమన్నా మాడ్యులస్. మీకు నచ్చిన ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు -5. ఇక్కడ -5, ఇక్కడ -5 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. -5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. రాంగ్. అంటే -5 అనేది చిన్న నెంబర్ కానీ ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అంటే ఈ ఈక్వేషన్కి ఎటువంటి నెగిటివ్ వాల్యూస్ కూడా సాటిస్ఫై చేయటం లేదు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0ని చెక్ చేద్దాం. ఈక్వల్ టు ఉంది కాబట్టి 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కరెక్ట్. ఒక పాజిటివ్ నెంబర్ని చెక్ చేద్దాం. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ మాత్రం తీసుకోకూడదు. 0 తీసుకోవచ్చు, ఆల్ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, 0 కూడా తీసుకోవచ్చు కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నప్పుడు 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ని చెక్ చేసి ఫైనల్గా ఏం రాస్తున్నాం మనం అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అని అర్థం. నెగిటివ్ నెంబర్స్ సాటిస్ఫై చేయటం లేదు కాబట్టి నెగిటివ్ నెంబర్స్ మనం ఆన్సర్కి తీసుకోకూడదు. సో డొమైన్ ఈజ్ x బిలాంగ్స్ టు. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం 1/(mod x - x). సో దీనికి డిఫరెన్స్ ఏమి, డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఈసారి ఈక్వల్ టు 0 ఉండకూడదు. డినామినేటర్లో రూట్ ఉంటే ఈక్వల్ టు 0 ఉండకూడదు, ఎందుకంటే డినామినేటర్ ఫస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి కాబట్టి ఈక్వల్ టు తీసుకోండి. సేమ్ ఎక్కడ మాడ్యులస్ కనిపించినా కూడా చెక్ చేస్తాం. లెట్ x ఈజ్ ఈక్వల్ టు మనకు నచ్చిన ఒక నెగిటివ్ నెంబర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ -8 ఈజ్ కరెక్ట్.
సెకండ్ జీరోని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరోని సబ్స్టిట్యూట్ చేద్దాం. జీరో ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఈజ్ రాంగ్. ఈక్వల్ టు ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ జీరో గ్రేటర్ దాన్ జీరో ఎందుకు అవుతుంది? ఒక నెగిటివ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ పాజిటివ్ నెంబర్ని చెక్ చేద్దాం. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఈజ్ ఆల్సో రాంగ్. అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ మాత్రమే సాటిస్ఫై అవుతున్నాయి. నెగిటివ్ నెంబర్స్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. జీరోని ఇంక్లూడ్ చేయొచ్చా అంటే జీరోని ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడేమో జీరో ఉన్నా పర్వాలేదు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ వేసాం. ఇక్కడ జీరోకి సాటిస్ఫై చేయటం లేదంటే జీరో తీసుకోకూడదు. జీరో తర్వాత నుంచి వచ్చే నెగిటివ్ నెంబర్స్ కావాలి అన్నప్పుడు అప్పుడు మళ్ళీ 1 అని రాయకూడదు. జీరోకి 1కి మధ్యలో కూడా -0.1 -0.1 నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఎక్సెప్ట్ జీరో అన్నప్పుడు ఈ విధంగా ఆన్సర్ రాస్తాం. ఇంక్లూడింగ్ జీరో అన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4th మోడల్. జస్ట్ చేంజ్ మీకు ఐడియా రావడం కోసం అన్నీ చేంజ్ చేస్తున్నాను నేను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు చేంజ్ చేద్దాం. సో ఈసారి కండిషన్ ఏమి? x మైనస్ mod x గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ mod x చెక్ చేస్తాం. సో ఒక నెగిటివ్ నెంబర్ని చెక్ చేద్దాం. ఇక్కడ -7 -7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. జీరోని చెక్ చేద్దాం. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ ఆల్సో రాంగ్. ఒక పాజిటివ్ నెంబర్ని చెక్ చేద్దాం. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7 అనేది కూడా రాంగ్. అంటే ఏది కూడా సాటిస్ఫై కావటం లేదు కాబట్టి సో దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో దేర్ ఈజ్ నో ఎక్స్ వాల్యూస్ విచ్ సాటిస్ఫై. రియల్ నెంబర్ పైన ఏ నంబర్ పెట్టినా కూడా ఇదైతే ట్రూ కాదు కాబట్టి దేర్ ఈజ్ నో ఆన్సర్స్ ఫర్ ఎక్స్. నో సొల్యూషన్ అని రాస్తాం. కాబట్టి ఆల్ సాటిస్ఫై అయితే రియల్ నెంబర్ అని రాస్తాం. నెగిటివ్ నెంబర్స్ వద్దు అన్నప్పుడు పాజిటివ్ నెంబర్స్ మాత్రమే రాస్తాం. పాజిటివ్ నెంబర్స్ వద్దు అన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ మాత్రమే రాస్తాం. ఏది వద్దు అన్నప్పుడు ఆన్సర్ ఏం రాస్తాం? నో సొల్యూషన్ అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా స్టెప్ ఎక్స్ చూద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్లోనే మీరు కాన్సెప్ట్ని బాగా బిల్డప్ చేసుకోవచ్చు. స్టెప్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. స్క్వేర్ రూట్ ఆఫ్ స్టెప్ ఎక్స్ మైనస్ ఎక్స్. స్టెప్ ఎక్స్ గురించి మనకు తెలుసు. స్టెప్ 2.5102, స్టెప్ 3.5103 పాజిటివ్ నెంబర్స్కి సేమ్ రాస్తాం. అంటే ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్ అని అర్థం. సపరేట్గా మీకు ఒక క్లాసే చెప్పాం కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే ఇంటీజర్స్ అంటే సేమ్ అవుతాయి. అదే నెగిటివ్ నెంబర్స్ అనుకోండి -3 -3.4 అని ఉంటే -4 అని రాస్తాం. -2కి -2నే అవుతుంది, -3కి కూడా -3నే అవుతుంది. తర్వాత మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అది తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఫస్ట్ కండిషన్ రాద్దాం. స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ కూడా 3 టైప్ ఆఫ్ నంబర్స్ని చెక్ చేయాలి. స్టెప్ యొక్క పవర్ ఏమి? డెసిమల్ని కూడా ఇంటీజర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. మాడ్యులస్ అంటే ఏమి? నెగిటివ్ కూడా పాజిటివ్లో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి మాడ్యులస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్, ఒక జీరో. ఇక్కడ డెసిమల్ అండ్ ఇంటీజర్కి సంబంధించిన పవర్ కాబట్టి చెక్ చేసేటప్పుడు ఒక డెసిమల్ పాయింట్ని చెక్ చేస్తాం. ఒక డెసిమల్ పాయింట్ అది నెగిటివ్ డెసిమల్ పాయింట్ కావచ్చు, పాజిటివ్ డెసిమల్ పాయింట్ కావచ్చు. మీ ఇష్టం అన్నప్పుడు పాజిటివే తీసుకుంటాం. సో ఎనీ వన్ డెసిమల్ పాయింట్ చెక్ చేస్తాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7.3 చెక్ చేయబోతున్నా. దీంట్లో ఇక్కడ 7.3 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ కూడా 7.3 సబ్స్టిట్యూట్ చేయాలి. స్టెప్ 7.3 చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ 7.3 ఈజ్ రాంగ్. అంటే వీ షుడ్ నాట్ టేక్ డెసిమల్ పాయింట్స్. జీరోని చెక్ చేద్దాం. 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఈజ్ రైట్. ఒక ఇంటీజర్ని చెక్ చేద్దాం. మీకు నచ్చిన ఇంటీజర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. దీన్ని స్టెప్ చేస్తే 80 వస్తుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే. వీ షుడ్ నాట్ టేక్ డెసిమల్ పాయింట్స్. 1 తీసుకోవాలి, ఇవన్నీ తీసుకోకూడదు. 2 తీసుకోవాలి, మళ్ళీ 2.1 2.3 తీసుకోకూడదు. ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు నెగిటివ్లో కూడా అంతే. కాబట్టి దీని మీనింగ్ వచ్చేసి వీ షుడ్ నాట్ టేక్ డెసిమల్ పాయింట్స్. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ
ఇంటీజర్స్, జీరో కూడా తీసుకోవచ్చు, నెగిటివ్ ఇంటీజర్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నా కూడా -8 ఈజ్ ఈక్వల్ టు -8. ఒకవేళ ఇక్కడ -7.3 తీసుకున్నా, ఇక్కడ 7 తీసుకుంటాం, ఇక్కడ మైనస్ తీసుకుంటాం. -7.3కి స్టెప్ ఏమవుతుంది, -8 అవుతుంది. -8 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -7.3 ఈజ్ రాంగ్. -8 అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి కొంతమంది నెగిటివ్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి మనకు నచ్చిన ఒక డెసిమల్ అన్నాం, సింపుల్ డెసిమలే తీసుకుందాం. ఒకవేళ అన్నీ సాటిస్ఫై అయితే క్యాపిటల్ R అని రాస్తాం. నెక్స్ట్ దీనే చేంజ్ చేసి మిగతా 3 కూడా చెప్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఎక్స్ ఉండి తర్వాత స్టెప్ ఎక్స్ ఉంటే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఫస్ట్ కండిషన్ రాస్తాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్ ఎక్స్. ఇప్పుడు చెక్ చేస్తాం, మనకు నచ్చిన ఒక డెసిమల్ పాయింట్ని చెక్ చేద్దాం. అంటే ఎక్స్ ఉన్న చోట 3.5 పెడుతున్నాను. 3.5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎస్, వీ కెన్ పుట్ డెసిమల్ పాయింట్స్. 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వల్ టు ఉంది కాబట్టి వీ కెన్ ఆల్సో టేక్ 0. ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి అన్ని టిక్ మార్క్స్ వచ్చినాయి అంటే అర్థమేమి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అన్నీ తీసుకోవచ్చు, డెసిమల్స్ తీసుకోవచ్చు, ఇంటీజర్స్ తీసుకోవచ్చు, వాటి మధ్యలో ఉండే డెసిమల్స్ తీసుకోవచ్చు, 0 కూడా తీసుకోవచ్చు. సో ఇన్ దిస్ కేస్ ద డొమైన్ ఈజ్ క్యాపిటల్ ఆర్ అవుతుంది. సేమ్ మాడ్యులస్ లాగానే అన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ 1/, అన్నీ ఇంటర్చేంజ్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఎక్స్, -x తీసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఫర్ స్టెప్ ఎక్స్. ఈసారి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండకూడదు, ఓన్లీ గ్రేటర్ దాన్ అని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక డెసిమల్ తీసుకుందాం, 8.3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 8.3, ఇక్కడ 8.3. 8.3 ఈజ్ ఇక్కడ 8 వస్తుంది. 8.3కి స్టెప్ చేస్తే ఏమొస్తుంది, 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8.3 ఈజ్ రాంగ్. ఇంకా 0ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈక్వల్ టు లేదు కాబట్టి 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ రాంగ్. ఒక ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఈజ్ రాంగ్. సో దెర్ ఈజ్ నో, ఏది కూడా సాటిస్ఫై చేయడం లేదు కాబట్టి ఫర్ ఎక్స్ దెర్ ఈజ్ నో వాల్యూస్ ఫర్ ఎక్స్. నెక్స్ట్ దీన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ రాసి తర్వాత స్టెప్ ఎక్స్ రాద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ స్టెప్ ఎక్స్ అవుతుంది. సో ఒక డెసిమల్, స్టెప్ అంటేనే డెసిమల్ చెక్ చేస్తాం. సో 6.3, స్టెప్ 6.3. 6.3 ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఈజ్ కరెక్ట్. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ రాంగ్. సో ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఈజ్ గ్రేటర్ దాన్ 6 ఈజ్ ఆల్సో రాంగ్. అంటే ఇంటీజర్స్కి సాటిస్ఫై చేయటం లేదు, ఓన్లీ డెసిమల్ పాయింట్స్కి మాత్రమే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి డెసిమల్ పాయింట్స్ మాత్రమే వచ్చేటట్టు ఆన్సర్ రాయాలి. దీనికి సపరేట్గా సింబల్ ఏం లేదు. ఆర్ మైనస్ జెడ్ ఉన్న రియల్ నంబర్స్లలో ఇంటీజర్స్ అన్నిటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా మిగిలేటివి ఏమి, డెసిమల్ పాయింట్స్. కాబట్టి ఎప్పుడైనా సరే ఓన్లీ డెసిమల్ పాయింట్స్ కావాలి అన్నప్పుడు మనం ఏం డినోట్ చేస్తాం, దానికి సపరేట్గా ఒక సింబల్ ఏం లేదు, ఒక లెటర్ ఏం లేదు. సో ఫైనల్ రియల్ నెంబర్స్లో నుంచి జెడ్. సో ఇంటీజర్స్ మాత్రమే అంటే జెడ్. అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే క్యాపిటల్ ఆర్. ఏది సబ్స్టిట్యూట్ చేయకూడదు అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్. సో ఓన్లీ డెసిమల్ పాయింట్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాయాలి, వీ హ్యావ్ టు రైట్ ఆర్ మైనస్ జెడ్. నెక్స్ట్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. దీనికి మనం డొమైన్ కనుక్కోవాలి. లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ బేసి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో లాగ్ అనే ఫంక్షన్ కనపడుతుంది కాబట్టి లాగ్ పక్కన ఉండే నెంబర్కి కండిషన్ వచ్చేసి ఓన్లీ గ్రేటర్ దాన్ 0. సో ఇందాక చేసాము, ఇది ఖచ్చితంగా ఇందాక 4 మోడల్స్ కవర్ చేసాం కాబట్టి ఏదో ఒక మోడల్ కిందికి వస్తుంది. మనం ఆన్సర్ ఏం చూడొద్దండి, డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. స్టెప్ అంటే ఒక డెసిమల్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఒక డెసిమల్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి ఇది ట్రూనా ఫాల్స్ అని చూద్దాం. ఎస్, ఇది అబ్సల్యూట్లీ ట్రూ. నెక్స్ట్ జీరోని సబ్స్టిట్యూట్ చేద్దాం. రాంగ్. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ రాంగ్. ఒక నంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఒక ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అంటే ఓన్లీ డెసిమల్స్ అని వచ్చింది. ఓన్లీ డెసిమల్స్ అన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ రాయమని చెప్పాను నేను? ఆర్ మైనస్ జెడ్. ఆర్ మైనస్ జెడ్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఫంక్షన్లో స్టెప్ అని కనపడుతుంది చూడండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లాస్లో స్టెప్ ఫంక్షన్లో మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అనే క్లాస్లో ఈ 4 పాయింట్స్ చెప్పి ఉంటాం. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, స్టెప్ ఎక్స్ ఈజ్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. సో డౌట్ వస్తే ఆ క్లాస్ని ఒకసారి రీజన్ చేయండి. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎన్ ప్లస్ 1. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఓన్లీ లెస్ దాన్ ఎన్, దెన్ ఎక్స్ విల్ టేక్స్ లెస్ దాన్ ఎన్. ఈ 4 మీరు కానీ పర్ఫెక్టే కరెక్ట్గా రాయగలిగితే, అంటే దీని అప్లికేషన్ వచ్చేసి సపోజ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలనుకోండి, ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? సో ఎక్స్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కావాలంటే చూడండి, స్టెప్ 4 ఎంత? 4. ఇంకా గ్రేటర్, ఇంకా ఎంత నెంబర్ తీసుకున్నా కూడా 4.9 వచ్చేసి 4, 5 వచ్చేసి 5, 5.2 వచ్చేసి 5. అంటే స్టెప్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 రావాలి అంటే లోపల ఉండే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయినా పర్వాలేదు. లెస్ దాన్ 4 అయితే మాత్రం మళ్ళీ ఏమవుతుంది? 3 అవుతుంది. మనకి ఇక్కడి నుంచి కావాలి. సో ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ మీరు జాగ్రత్తగా పక్కన ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాసుకున్నా కూడా పర్ఫెక్ట్ అవుతారు. సెకండ్ పాయింట్కి సపోజ్ ఓన్లీ ఈ గ్రేటర్ దాన్ 4 కావాలనుకోండి, అంటే మనకు 4 రాకూడదు. స్టెప్ ఎక్స్ వాల్యూ 4 రాకూడదు. 4 కంటే గ్రేటర్ నెంబర్ అన్నప్పుడు 5, ఎందుకంటే స్టెప్ చేసిన తర్వాత ఇంటీజర్స్ మాత్రమే వస్తాయి కాబట్టి 5 నుంచి రావాలి అన్నప్పుడు లోపల ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 5 నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 + 1 5 అని వస్తుంది. సో ఇక్కడ 4 అని ఉంది కాబట్టి దెన్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 4 + 1. ఖచ్చితంగా 5 నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే, లోపల ఎక్స్ వాల్యూ 5 నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే నీకు గ్రేటర్ దాన్ 4 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఈక్వల్ టు 4 కావాలి అంటే 4 నుంచి స్టార్ట్ కావచ్చు. సో కొద్దిగా మీరే డైరెక్ట్గా బై హార్ట్ చేస్తే ఇది బుర్రలోకి ఎక్కవు. పక్కన ఎగ్జాంపుల్స్ తీసుకొని మీ ఇంతకు మీరు చెక్ చేసిన తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నానంటే, మళ్ళీ ఒకసారి చూడండి. బై హార్ట్ అనుకోండి, గుడ్డు గుర్తులు అనుకోండి, ఇట్లా చెక్ చేసేదానికంటే మళ్ళీ ఒకసారి నేను గుర్తుపెట్టుకునే మెథడ్ వచ్చేసి సింపుల్గా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఎన్, ఈ 2 ఆర్డర్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఎక్స్ లెస్ దాన్ ఎన్. దెన్ గ్రేటర్ దాన్ అని కనపడితే, ఇది స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ అని కనపడితే నేనేం గుర్తుపెట్టుకున్నాను అంటే ఖచ్చితంగా ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు ఉన్నా లేకపోయినా గ్రేటర్ దాన్ అని కనపడితే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టునే వస్తుంది. కానీ లెస్ దాన్ అని కనపడితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కనపడినా, లెస్ దాన్ అని కనపడినా ఓన్లీ లెస్ దాన్లు వస్తాయి. ఇప్పుడు ఇవి ఆర్డర్లో ఫస్ట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. ఇక్కడ వచ్చే లోపలికి ఎన్ ప్లస్ 1, మళ్ళీ ఎన్ ప్లస్ 1 ఎన్. సో ఇట్లా ఫస్ట్ నాకు అలవాటు కానిక కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడు ఇది రాయడం వచ్చు, నాకు పర్ఫెక్ట్గా రాయడం వచ్చు కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకుండా డైరెక్ట్గా రాయగలుగుతాం. సో దీన్ని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఏ విధంగా అప్లై చేస్తామో ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డొమైన్ ఫంక్షనే ఇది. నార్మల్ డొమైన్ ఫంక్షనే. ముందు కండిషన్ రాస్తే రూట్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఓన్లీ గ్రేటర్ దాన్ 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. -6 2 3 సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్లో 1 అని ఉంది, +1 ఉందా -1 ఉందంటే -1 అని ఉంది. సో ఈ 2 నెంబర్స్ మాత్రమే వాడాలి. -1 రావాలి అంటే గ్రేటర్ నెంబర్కి మైనస్ నుండి యాడ్ చేసినప్పుడు మాత్రమే మైనస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో -3x + 2 స్టెప్ x -6.
సో స్టెప్ ఎక్స్ కామన్ తీస్తే స్టెప్ ఎక్స్ -3 ప్లస్ 2 కామన్ తీస్తే స్టెప్ ఎక్స్ -3. సో వన్ బ్రాకెట్ వచ్చేసి స్టెప్ ఎక్స్ +2, అనదర్ బ్రాకెట్ వచ్చేసి స్టెప్ ఎక్స్ -3 గ్రేటర్ దాన్. సో క్రిటికల్ పాయింట్స్ రాస్తాం, ఒకటి -2 ఒకటి +3. సో ఈక్వల్ టు లేదు కాబట్టి రెండింటిని కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ప్లస్ మైనస్ ప్లస్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో ఇవి ఎక్స్ వాల్యూస్ కాదు, స్టెప్ ఎక్స్ వాల్యూస్. స్టెప్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -2 యూనియన్ 3 to ∞. కానీ ఫైనల్గా మనకు ఎక్స్ వాల్యూస్ కావాలి, స్టెప్ ఎక్స్ వాల్యూస్ కాదు కావాల్సింది. కాబట్టి ఇప్పుడు విడివిడిగా రాద్దాం. ఫస్ట్ ఈ పోర్షన్ రాద్దాం. దేర్ ఫోర్ స్టెప్ ఎక్స్ లెస్ దాన్ -2 యూనియన్ ఉంది కాబట్టి ఆర్ స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3. ఇవి మెయిన్ మనకు. ఇందాక మనం చెప్పిన 4 ఫార్ములాస్లలో 2 ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు జాగ్రత్తగా వీటి మీద ఫోకస్ చేస్తే స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఎన్, దెన్ లెస్ దాన్ అన్నప్పుడు ఖచ్చితంగా లెస్ దాన్ ఈక్వల్ టు రాదు. ఇక్కడ లాస్ట్ది ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని చెప్పిన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్. లాస్ట్ అన్నప్పుడు సేమ్ వస్తుంది ఇట్లా n+1 n+1 n. కాబట్టి స్టెప్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 కావాలంటే ఇక్కడ n ఉంటే ఇక్కడ కూడా n ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ సేమ్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే లోపలికి స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ అని కనపడింది అంటే ఫస్ట్ 2 ఫార్ములాస్లో ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఇది సెకండ్ ఫార్ములాలో ఫస్ట్ n ఉంటుంది, n+1 ఉంటుంది, n+1 ఉంటుంది, n ఉంటుంది. ఇట్లా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్. సో సెకండ్ ఫార్ములా కాబట్టి n+1 ఫార్ములా వచ్చేసి n+1. సో ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ n+1, ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 4. సో ఫైనల్గా ఆర్ అని ఉంది చూడండి మధ్యలో. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు -2 4. రెండింటిని ఇంక్లూడ్ చేయకూడదు, ఇది -2 కంటే లెస్సర్ నంబర్స్. సో ఈ నంబర్స్ కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -2 యూనియన్ 4 to ∞. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అన్ని ఆన్సర్లు ఒకేలా కనబడుతున్నాయి కానీ జాగ్రత్త, ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెటే ఉంటుంది. -2కి ఓపెన్ ఉండాలి, 4కి ఓపెన్ ఉండాలి. ఇక్కడ క్లోజ్డ్ ఉంది, రెండింటికి క్లోజ్డ్ ఉంది. ఇక్కడ బోత్ ఓపెన్ ఉంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ log ఆఫ్ mod x² - x - 2. ఇది స్టెప్. సో ఇదంతా ఏమి అంటే క్లియర్గా మనకు స్టెప్ ఎక్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని. అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ ఎక్స్ డినోట్స్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే స్టెప్ ఎక్స్ డెఫినేషన్ అది. దెన్ ఫైండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్కి 2 కండిషన్స్ ఉంటాయి. బేస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అండ్ బేస్ షుడ్ నెవర్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా సరే బేస్ ఇది గ్రేటర్ దాన్ 0నే, ఇది గ్రేటర్ దాన్ 0నే, కాకపోతే బేస్ ఎప్పుడు 1 కాకూడదు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి, అండ్ లాగ్ పక్కన ఉండే టర్మ్ కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి. సో 3 టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా గ్రేటర్ దాన్ 0 మాకు తెలిసిన ఫార్ములానే వాడతాం. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ n, దెన్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n+1. సో ఎక్స్ ప్లస్ 1/2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీనికి 1 యాడ్ చేస్తాం. ఇది n అనుకుంటే ఇది n+1. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 - 1/2, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1/2 టు ఇన్ఫినిటీ. అంటే ఈ ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ అయితే దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్, సో స్టెప్ షుడ్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ స్టెప్ ఈక్వల్ టు 1 అయింది అంటే స్టెప్ ఆఫ్ 1 ఎంత 1, స్టెప్ ఆఫ్ 1.1 ఎంత 1, స్టెప్ ఆఫ్ 1.5 ఎంత 1, స్టెప్ ఆఫ్ 1.9 ఎంత 1. కానీ స్టెప్ ఆఫ్ 2 వచ్చేసి 2. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కావాలి అంటే ఎక్స్ వాల్యూ సపోజ్ 1 కావాలి అంటే, ఇది 1 కావాలి అంటే బిలాంగ్స్ టు 1 నుంచి 2 మధ్యలోని నెంబర్ ఏదున్నా పర్వాలేదు, దానికి అన్నిటికీ 1 వస్తుంది. ఒకవేళ ఈ స్టెప్ అనేది 1 రావాలి అంటే
1 రావాలి అంటే ఈ స్టెప్ లోపల ఎక్స్ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. 1 అయినా పర్వాలేదు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఒకవేళ ఎగ్జాక్ట్గా 1 రావాలి అన్నప్పుడు 1 to 2 మధ్యలో ఏ నెంబర్ వచ్చినా కూడా స్టెప్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ 1 కాకూడదు అన్నాడు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 1 కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా 1కి 2కి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. 1 రాకూడదు అంటే ఈ నెంబర్స్ తీసుకోం మనం. ఇంకా ఏ నెంబర్ తీసుకున్నా కూడా 1 రావడానికి అయితే ఛాన్స్ లేదు. +1/2ని అవతల పంపించేద్దాం. +1/2ని అవతల పంపించేస్తే ఈ నెంబర్కి -1/2 చేయాలి, దీనికి -1/2 చేయాల్సి ఉంటుంది. సో 1లోంచి 1/2 పోతే 1/2, 4, 3/2. ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఇట్లా రాయొచ్చు. సో ఆర్లో నుంచి ఈ నెంబర్స్ తీసేస్తాం మనం. సో సెకండ్ కేసు ఇది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఎప్పుడైనా సరే mod x > 0 కావాలి అంటే x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. లాస్ట్ క్లాస్లో కూడా చేసాం మనం. ఎక్స్ 0 కాకూడదు. నెగిటివ్ నెంబర్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ నెంబర్ పెడితే మనకు పాజిటివ్ నెంబరే అవుతుంది కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ పెట్టవచ్చు, నెగిటివ్ పెట్టవచ్చు. కానీ 0 పెడితే ఎగ్జాక్ట్గా 0 వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి సో ఇఫ్ యూ వాంట్ > 0 వాల్యూస్ దిస్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు, ఈ లోపల ఉండేది 0 కాకూడదు. ఇది 0 అయితే ఇంకేముంది, 0 వస్తుంది. 0 > 0 సాటిస్ఫై కాదు. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే -2, 1, 2 తప్ప వేరే దారి లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. మైనస్ కాబట్టి బిగ్గర్ నెంబర్కి మైనస్ ఇస్తాం. సో x² + x -2x -2 నాట్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x + 1 -2 కామన్ తీస్తే x + 1. సో x + 1 x -2 నాట్ ఈక్వల్ టు 0. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, 2. ఇప్పుడు ఫైనల్గా అండ్ కండిషన్స్ మధ్యలో ఎప్పుడు అన్ని ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇంటర్సెక్షన్ పోర్షన్ కావాలి మనకు. ఇంటర్సెక్షన్ పోర్షన్. సో ఫైనల్గా 3 వాల్యూస్ మనకు 3 కండిషన్స్కి 3 వాల్యూస్ వచ్చాయి. సో ఇందాకటి రబ్ చేసి కొద్దిగా క్లారిటీగా రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నంబర్ లైన్ ప్రకారం సో ఇక్కడ 1/2 అని ఉంది. ఆన్సర్స్ 1/2 -1 మార్క్ చేద్దాం. తర్వాత 1/2ని మార్క్ చేద్దాం, 3/2ని మార్క్ చేద్దాం, 2ని మార్క్ చేద్దాం. ఇక్కడ 1/2కి గ్రేటర్ ఫస్ట్ దీని పోర్షన్ డ్రా చేద్దాం. ఈక్వల్ టు ఉంది కాబట్టి వీ క్యాన్ ఇంక్లూడ్ 1/2. సో 1/2 నుంచి గ్రేటర్ నెంబర్స్ అంటే ఈ పోర్షన్ మొత్తం ఈ వాల్యూస్ అన్నీ కావాలి మనకు. నెక్స్ట్ ఈ పోర్షన్ వచ్చేసి డస్ నాట్ బిలాంగ్స్ టు, ఇవి ఎలిమెంట్స్ కాదు. -1/2 నుంచి -1/2ని ఇంక్లూడ్ చేసి 3/2 వరకు ఈ పోర్షన్ అంతా అవసరం లేదు. ఈ పోర్షన్ మొత్తము అవసరం లేదు. మనం ఈ పోర్షన్ తీసుకోకూడదు. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ పోర్షన్ 1/2 to 3/2 ఈ పోర్షన్ ఉండేది తీసుకోకూడదు. నెక్స్ట్ అంటే ఇక్కడి నుంచి మొత్తం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా -1 వద్దు. ఓకే -1 ఈ పోర్షన్లోకి రాదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ 2 కూడా వద్దన్నారు. అంటే ఈ 2ని తీసుకోకూడదు. ఇక్కడ నుంచి టోటల్ పోర్షన్ తీసుకోవాలి కానీ 2ని ఇంక్లూడ్ చేయకూడదు. సో ఎక్స్ బిలాంగ్స్ టు 3/2. 3/2 వరకు మాత్రమే. 3/2ని మన ఆన్సర్లో ఇంక్లూడ్ చేయొచ్చు. 3/2ని తీయటం లేదు, ఓపెన్ బ్రాకెట్ కాబట్టి 3/2 వరకు మాత్రమే డిలీట్ చేయాలి. 3/2 ఉంటుంది. టు ఇన్ఫినిటీ మైనస్ ఎలిమెంట్ 2. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. కానీ ఈ టైప్లో లేదు. అంటే ఇంకొక ఫామ్లో రాద్దాం. దీని మీనింగ్ వచ్చేసి 3/2 నుంచి 2 వరకు 2 తీసుకోకుండా ఓపెన్ బ్రాకెట్ పెడితే 2ని ఇంక్లూడ్ చేయటం లేదు. మళ్ళీ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే ఇంక్లూడ్ ఈ 2 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లేదు కాబట్టి 2ని ఇంక్లూడ్ చేయటం లేదు. 2 వరకు రాసి ఆగి మళ్ళీ 2ని తీసుకోకుండా 2 తర్వాత నుంచి ఇన్ఫినిటీ వరకు ఈ ఆన్సర్ ఉంటుంది. సో 3/2 to 2 to infinity. So B is the correct answer. నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లం చేద్దాం. సో f(x) బిలాంగ్స్ టు వాళ్ళు ఏం నేమ్ ఇవ్వకుంటే మనమే లెట్ దట్ ఫంక్షన్ బి f(x) అనుకుందాం. సో డొమైన్ కనుక్కోవాలంటే f(x) ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కావాలి అంటే ఇంకా రూట్ కానీ లాగ్ కానీ లేదు. జస్ట్ డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0.
సో ఎప్పుడు మాడ్యులస్ ఉన్నా కూడా చెక్ చేయమని చెప్పాను. మాడ్యులస్ అంటే ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్, ఒక జీరో. సో దీంట్లో ఒక నెగిటివ్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 ఈజ్ నెగిటివ్ నెంబర్ అంటే ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ -3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 ఈజ్ కరెక్ట్. అంటే నెగిటివ్ నెంబర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ జీరోని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేది తప్పు. 0 ఈక్వల్ టు 0 అవుతుంది కానీ నాట్ ఈక్వల్ టు ఎందుకు అవుతుంది? ఒక పాజిటివ్ నెంబర్ని చెక్ చేద్దాం. సో 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9 ఈజ్ ఆల్సో రాంగ్. సో ఈ ఈక్వేషన్లో మనం ఎటువంటి నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? నెగిటివ్ నెంబర్స్కి సాటిస్ఫై అయింది కాబట్టి వీ క్యాన్ సబ్స్టిట్యూట్ ఓన్లీ నెగిటివ్ నెంబర్స్. ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ అన్నప్పుడు మన ఆన్సర్ ఏ విధంగా రాయాలి? -∞ ఇంటూ 0. జీరోని ఇంక్లూడ్ చేయొచ్చా అంటే జీరోకి సాటిస్ఫై కావడం లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? -∞ టు 0 అంటే ఓన్లీ నెగిటివ్ నంబర్స్ ఎక్స్క్లూడింగ్ 0. 0 కాకుండా 0 తర్వాత నుంచి ఉండే నెగిటివ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నామని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద డొమైన్ 4 - x² బై స్టెప్ ఎక్స్ ప్లస్ 2 > 0. ఇక్కడ మనకు ఇదంతా పాజిటివ్ నెంబర్ కావాలి అంటే 2 కేసెస్ వస్తాయి. న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ కూడా నెగిటివ్ ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో టోటల్ పాజిటివ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా 2 కేసెస్ అరేజ్ అవుతాయి మనకు. కేస్ 1 లెట్ 4 - x² > 0 అండ్ స్టెప్ ఎక్స్ ప్లస్ 2 > 0. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఈక్వల్ టు 0 ఉండొచ్చు కానీ డినామినేటర్లో ఉండేది పాజిటివ్ నెంబరే, కానీ ఈక్వల్ టు 0 మాత్రం కాకూడదు. సో ఇది కేస్ 1. కేస్ 2లో ఏం చేద్దాం? <= 0 తీసుకుందాం, <0 తీసుకుంటాం. సో దీన్ని x² - 4 ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి <= 0 అవుతుంది. x + 2 x - 2 <= 0. -2 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్. <0 అంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. <0 అంటే నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో -2 to 2. సో దీనికి ఆన్సర్ ఇది. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ <= 2. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు లేదు అంటే మనం ఈ ఫార్ములా వాడతాం. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ n, దెన్ ఎక్స్ ఈజ్ n+1. సో ఎక్స్ ఏం కావాలి? n+1 కావాలి. ఎక్స్ ఈజ్ -1 కావాలి. సో నంబర్ లైన్లో మార్క్ చేస్తే -2 -1 2 అని వస్తుంది. -1కి ఈక్వల్ టు లేదు కాబట్టి వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దిస్ వన్. సో -2ని ఇంక్లూడ్ చేయొచ్చు, +2ని. దీని పోర్షన్ వచ్చేసి ఇది. దీంట్లో -1 కంటే గ్రేటర్ అన్నప్పుడు ఈ పోర్షన్. సో రెండిట్లో అండ్ ఉంది కాబట్టి సో ఒకటే ఫంక్షన్లో మనం కండిషన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా మధ్యలో అండ్ ఉండాల్సిందే. ఇది <0 కావాలి అండ్ ఇది కూడా <0 కావాలి. అండ్ ఈ రెండిట్లో ఏది పాసిబుల్ కాకుండా కూడా మనకి ఆన్సర్ రాదు. సో ఫైనల్గా కేస్ 1లో ఆన్సర్ ఏమొస్తుంది? -1 to 2 వస్తుంది. -1కి ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ సర్కిల్. 2ని ఇంక్లూడ్ చేయొచ్చు కాబట్టి ఇది కేస్ 1లో ఇది. కేస్ 1, కేస్ 2. ఒకవేళ కేస్ 2లో 5 ఆప్షన్స్ వచ్చి ఉంటాయి, కేస్ 2లో 10 వచ్చి ఉంటాయి. అప్పుడు టోటల్ అన్నప్పుడు కలుపుతాం. 10 + 5 ఏమవుతుంది? 15. సో కేస్ 1, కేస్ 2లో వచ్చినప్పుడు కేస్ 1 ఆర్ కేస్ 2 ఆర్ కేస్ 3 కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? కేసెస్లలో ఉండే ఆన్సర్స్ అన్నిటిని యూనియన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 లెట్ ఇది <= 0 తీసుకుందాం. అండ్ స్టెప్ ఎక్స్ ఇక్కడ ఈక్వల్ టు తీసుకోకూడదు. ఈక్వల్ టు తీసుకుంటే ఇది ఈక్వల్ టు 0 అయితే ఇన్ ది నాట్ డిఫైన్డ్ వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో 2 నెగిటివ్. కేస్ 1లో బోత్ ఆర్ పాజిటివ్. వీ హ్యావ్ టేకెన్ బోత్ ఆర్ పాజిటివ్. ఇన్ కేస్ 2 వీఆర్ టేకింగ్ బోత్ ఆర్ నెగిటివ్. ఏమంటే దీనికి 0 తీసుకోకూడదు, దీనికి 0 తీసుకోకూడదు. ఇంటర్చేంజ్ చేస్తే <= 0 అవుతుంది. సో -2 to రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ <0 అంటే పాజిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. x బిలాంగ్స్ టు -∞ to -2, 2 to ∞. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం. ఇఫ్ స్టెప్ ఎక్స్ ఈజ్ n, దెన్ ఎక్స్ ఈజ్
లెస్ దాన్ ఎన్, లాస్ట్ ఫోర్త్ది ఇది కాబట్టి ఇక్కడ ఏముంది 0 ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఇప్పుడు n ఉంది కాబట్టి ఈ రెండింటి పోర్షన్ని మిక్స్ చేస్తాం. లెస్ దాన్ 0 n+1 n+1 n, ఓకే కరెక్ట్. లెస్ దాన్ 0 -2ని ఇంక్లూడ్ చేయొచ్చు, +2ని ఇంక్లూడ్ చేయొచ్చు, 0ని ఇంక్లూడ్ చేయకూడదు. సో పోర్షన్, ఈ పోర్షన్ ఇదవుతుంది, ఈ పోర్షన్ వచ్చేసి ఇదవుతుంది. ఈ 2 పోర్షన్స్కి సో లెస్ దాన్ -2, సారీ ఇక్కడ మిస్టేక్ చేశాను నేను. స్టెప్ ఎక్స్ +2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు, లెస్ దాన్ 0 అన్నప్పుడు స్టెప్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -2 వస్తుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఆల్సో లెస్ దాన్ -2 వస్తుంది. లెస్ దాన్ -2 అన్నప్పుడు ఈ పోర్షన్ వస్తుంది. ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ తీసుకుని ఈ పోర్షన్ తీసుకుంటాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు, ఇక్కడ తీసుకోవచ్చని ఉంది, ఇక్కడ తీసుకోకూడదని ఉంది కాబట్టి తీసుకోం మనం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి కేస్ 1 ఆన్సర్, కేస్ 2 ఆన్సర్ని యూనియన్ చేయాల్సి ఉంటుంది. సో -∞ to -2 యూనియన్ -1 to 2, జస్ట్ ఈ ఆన్సర్కి బిట్వీన్ యూనియన్ పెడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ అవర్ గివెన్ ఫంక్షన్. సో ఇక్కడ చిన్న మళ్ళీ మిస్టేక్ చేశాను నేను. ఇక్కడ ఫార్ములలో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఈక్వల్ టు ఉంది కాబట్టి -1ని మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం. సో -1ని మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, సో ఫార్ములాస్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ నేను. సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఫార్ములాలో ఎక్స్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంటుంది, ఫస్ట్ 2 ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చిన్నది సో మిస్టేక్ చేయడం కూడా ఒక అందుకు మంచిదే. మీకు కొద్దిగా ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో తెలుస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.